ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అశ్విని చెల్ల. సో ఇవాళైతే మేము మా సిస్టర్ వచ్చారనమాట ఇంటికి. మా సిస్టర్ వచ్చారు, అలానే ఇంకో సిస్టర్ వాళ్ళ పాప కూడా వచ్చారనమాట. సో మేము ఈవినింగ్ టైంలో అలా పార్క్ వెళ్ళాము అనమాట. పార్క్కి వెళ్ళి ఒక్కటే గోల చేస్తుంది, పార్క్ వెళ్దాం అనేసి మా పాప. సో పార్క్కి వెళ్ళామన్నమాట. ఈవినింగ్ టైం కదా, చాలా చల్లగా అనిపించింది, పీస్ అనిపించింది నిజంగా. ఎందుకో ఎట్లయినా ఎప్పుడు ఇంట్లో ఉండి అలా పార్క్కి వెళ్తే, అలా బయటికి వెళ్తే కొంచెం మనకి మైండ్ చేంజ్ అనేది ఉంటుంది. బాగా మంచిగా అనిపించింది. కొంచెం వెదర్ కూడా కూల్ ఉండే, బాగా అనిపించింది అనమాట. కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ తీసుకున్నాము. నచ్చిన ప్లేస్ దగ్గర ఫొటోస్, వీడియోస్ అలా. ఒక పక్కన మనకి అక్కడ వాటర్ పడుతుంటే అయినా కూడా మా పాప అయితే ఇక్కడ ఫొటోస్ దిగుదాం బాగా వస్తాయని చెప్పి మాతో చెప్తుంది అనమాట. రివర్స్, ఇక్కడ బాగుంటాయి ఫొటోస్, ఇక్కడ బాగుంటుంది అని ఒక్కటే చెప్పటం అనమాట. ఆమె చెప్పినట్టే మేము ఫొటోస్ దిగినాం. అలానే వాళ్ళ క్లాస్మేట్ ఒక పాప కనిపించినందుకు ఆమెతో వెళ్ళి మళ్ళీ అది ఆ చైర్స్ అనేది ఊగేసి వచ్చింది. ఈలోపు మేము కొంచెం అటు ఇటు వాకింగ్ చేసామన్నమాట. తర్వాత మళ్ళీ ఇందాక చాలామంది ఉండే ఫొటోస్ దిగడానికి అక్కడ లైన్ దగ్గర. సో ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరనేసి మళ్ళీ కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్ తీసుకున్నాము. నిజంగా కొంచెం అంటే ఎప్పుడు దగ్గరే ఉంటుంది మా పార్క్, కానీ మేము ఎప్పుడు వెళ్ళాము. కానీ అప్పుడప్పుడు వెళ్తే కొంచెం మైండ్ రిలీఫ్ ఉంటుంది అనేసి నాకు అర్థమైపోయింది. వెళ్ళను కదా, ఒకదాన్నే ఉంటుంది కదా. పిల్లలు వాళ్ళు గ్రౌండ్కి వెళ్ళిపోతారు, వాళ్ళు గేమ్స్ ఆడుకొని వస్తారు, నాతో అలా బయటికి రారు. ఇక మా సార్కేమో స్కూటీ నుంచి వచ్చారంటే బయట వేరే పనులు ఉంటాయి, వెళ్ళిపోతారు. నాతో పార్క్ వచ్చే వాళ్ళు ఎవరున్నారు, నాతో పార్క్ రారు, నేను వెళ్ళను కూడా. సో మా సిస్టర్, మా పాప వచ్చింది కాబట్టి వాళ్ళతో బయటకు వెళ్తే ఆ టైం నాకు దొరికింది. సో వాళ్ళతో స్పెండ్ చేసే టైం కూడా నాకు దొరికింది. మంచి రిలీఫ్ అనిపించింది. అక్కడి నుంచి మాత్రం అస్సలు రాబుద్ది కాలేదు నాకు. చాలా బాగా అంటే తిరుగుతున్నాం మళ్ళీ అక్కడికి వెళ్ళి ఫొటోస్ దిగుతున్నాం అనమాట. అంత ఇష్టం అనిపించింది. తర్వాత చాలామంది పిల్లలు ఆడుకుంటుంటే, నువ్వు నాతో ఆడతావా లేదా, ఆటించుకొని ఆడదాం, నువ్వు ఉడుకో నేను పట్టుకుంటా, నేను ఉరుకుతా నువ్వు పట్టుకో అని చెప్పి ఒకటే గోల. సరేలేనే అనేసి కాసేపు అలా ఆడుకోవటం కూడా జరిగిందనమాట. స్లో మోషన్ ఆడుకోవటం జరిగిన తర్వాత స్టేజ్ ఉంది అక్కడ పార్క్లో. మనకి స్టేజ్ ఎక్కి నువ్వు నాకు అంటే పార్క్లో మనకి ఎప్పుడు సాంగ్స్ వస్తూ ఉంటాయి అనమాట. సో సాంగ్ వస్తుంది, నేను డ్యాన్స్ వేస్తాను, నాకు రాదు, గైడ్ చేయి, నేను డ్యాన్స్ వేస్తాను అని చెప్పి నేను స్టెప్పులు చెప్పాలంటే తను స్టేజ్ మీద వేస్తుందంట. చూడండి ఎలా చేస్తుందో, వీడియో చూస్తున్నారు కదా. సో నేను కింద నిలబడి నీ స్టెప్ చెప్తుంటే తను కంటిన్యూ అవుతుందన్నమాట. అలా చేస్తుంది. అదేదో తను వేయచ్చుగా, లేదు నేను చెప్పాలంట, నేను వేసే స్టెప్పులే తను వేస్తుందంట. చూడండి ఎట్లా వేస్తుందో, అలా వేస్తుందన్నమాట. స్టెప్పులో డ్యాన్స్ వేస్తుంది, అలా స్టెప్ డ్యాన్స్ వేస్తుంది. ఇక వెళ్దాం పదా అంటే అసలు రాదండి. పార్కులోకి వెళ్ళి అబ్బా ఇంకాసేపు ఉందాం ప్లీజ్, కాసేపు ఉందాం అంటుంది, అస్సలు రావట్లేదు. అప్పటికి చాలా పార్కులో ఒక 3-4 టైమ్స్ చుట్టూ పార్కులో తిరిగినాము, ఫొటోస్ దిగినాము. ఎక్కడ పడితే అక్కడ డాన్స్లు వేసుకుంటా, రీల్ చేసుకుంటా అయినా కూడా ఇంకెళ్దాం పదరా అంటే రావట్లేదు. ఇంకా ఈ సాంగ్ బాగుంటుంది, ఈ సాంగ్ వేద్దాం డ్యాన్స్, ఈ సాంగ్ బాగుంటుంది, ఈ సాంగ్ వేద్దామా అనేసి పిల్లలు నిజంగా అసలు ఎంతైనా మగపిల్లలు వాళ్ళు గేమ్స్ అది ఇది అటు ఇటు ఫ్రెండ్స్ తిరగటం ఉంటుంది, కానీ ఆడపిల్లలు మనతోనే ఉంటారు భలేగా. వాళ్ళకి నచ్చినట్టు ఉంటారు, మనకి నచ్చినట్టు కూడా వాళ్ళే ఉండాలని చూస్తారనమాట. ఆడపిల్లల్లో ఉన్న మనసు అలాంటిది. మనకు వాళ్ళకి తెలుసు మన మమ్మీ వాళ్ళు వాళ్ళ ఫీలింగ్ ఏంటి, వాళ్ళ ఇష్టాలు ఏంటి వాళ్ళు తెలుసుకొని మనతో మూవ్ అవుతారనమాట. అట్లుంటుంది. నాకు ఇష్టం కదా అలా ఫ్రీగా తిరగటము, డ్యాన్స్ వేయటము, ఎగరటము, ఫొటోస్ దిగటం ఇష్టం అనేసి మాలాగానే తను బిహేవ్ చేస్తా. అంటే నాకు కూడా ఇష్టమే, మీరు కూడా దిగండి ఫొటోస్ వీడియోస్ దిగుదామని అలా మా దగ్గరికి వచ్చి మాలా బిహేవ్ చేస్తుంది అనమాట. మళ్ళీ చుట్టూ తిరిగాం మళ్ళీ ఫొటోస్ దిగాం, డాన్స్ వేసి అన్నిటిని మళ్ళీ అలా ఇంటి దగ్గరికి వచ్చి మళ్ళీ కాసేపు వీడియో నిజంగా భలే కాసేపు అంటే ఒక 1 hour 1.5 hour ఉన్నాం కావచ్చు. కానీ 1.5 hour ఉన్నా కూడా అసలు ఇంకా ఉండాలనిపించింది, రావాలనిపించలేదు. తప్పదుగా ఇంటికి రావాలి, మళ్ళీ చేసుకోవాలి, ఉంటాయి. సో కొన్ని ఫొటోస్ దిగడం కూడా జరిగిందనమాట. అక్కడక్కడ కొన్ని ఫొటోస్ దిగాము. మంచి క్లిప్స్ మీకు చూపిస్తున్నాను అనమాట. సో ప్లీజ్ మీరు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.
వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో సపోర్ట్ చేయండి. మా పాప చూడండి ఫొటోస్, ప్రతి ఒక్క ఫోటోలో మేము ఉన్నా లేకపోయినా తను మాత్రం కంపల్సరీ ఉంటుందన్నమాట. మళ్ళీ ఫోజులు ఈ స్టిల్ బాగుంటుందా, ఇక్కడ ఈ వెనక మనకి ఇక్కడ ఈ సింబల్ ఉంది కాబట్టి దీనికి ఈ స్టిల్ బాగుంటుందని చెప్పటం, తనే మాకు గైడ్ చేస్తుంది అనమాట. మేము చెప్పటం కాదు, తను మాకు చెప్పితే తను చెప్పినట్టు మేము ఫొటోస్ దిగడం అనమాట. అలా ఉంటుంది ఇక పిల్లలతోటి. ఇప్పుడు ఈ కాలం ఈ రోజుల్లో పిల్లలు వాళ్ళు చెప్పినట్టు మనం వినాల్సి వస్తుంది. ఒకప్పుడు మనం పేరెంట్స్ మాట వినేవాళ్ళం, ఇప్పుడు మనం పిల్లల మాట వినాల్సి వస్తుంది. అలా ఉంది. ఇక చూడండి, కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ దిగుదాం బాగుందని చెప్పేసి ఇక్కడ ఫొటోస్ దిగింది. మనకు అక్కడ టాటాయిస్ ఉంది, టాటాయిస్ చాలా బాగుంటుంది, అక్కడ దిగాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం